హాయ్ అండి, వెల్కమ్ టు సంజన వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము కరీంనగర్ దగ్గరలో ఉన్న టెంపుల్లోకి అయితే సేవకు వెళ్ళామండి. సో ఆ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శివభక్తాంజనేయ స్వామి టెంపుల్లో నవగ్రహాల విగ్రహ ప్రతిష్టాపన అలాగే ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతుంది. ఫుల్ వీడియో వాచ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. మా విలేజ్ నుంచి 11 మెంబర్స్ గ్రూప్గా వెళ్ళాము. ఇంకా టెంపుల్కి వెళ్ళాక కాళ్ళు కడుక్కొని ప్రదక్షిణాలు చేసి కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నామండి. ఎందుకంటే అర్చక స్వాముల వారు సేవ పనులు చెప్పేంత వరకు మీరు దర్శనం చేసుకోండి అని చెప్పారు. ముందైతే దర్శనం చేసుకున్నాము. హలో చెప్పండి. చెప్పు. నేను గుళ్ళే ఉన్న పూజ అనంతం ఉంటాయా ఉడకలా దీని మూర్తి ఇప్పుడు మనం ఇక్కడ ఏ దేవతలు అయితే పూజ చేస్తామో ఆ దేవతలు చుట్టూ మనం ఏమి కల్చర్ ఇంకోటి కార్యక్రమం ఆయగారిని అడుగుదాము. కొన్ని బియ్యం ఇస్తారు. ఇక్కడున్న నవగ్రహాలకి ముందు రోజున పూజలు జరిపించి ఇలా వాటర్లో పెట్టారండి. మేము వెళ్ళాక ఆ నవగ్రహాల్లో ఉన్న వాటర్ అంతా తీసేయించారు. సేవకులందరం వాటర్ని అంతా తీసేసి అర్చక స్వాముల వారు పూజలు చేస్తుండగా వాళ్ళకు కావాల్సినవి కొన్ని సేవకులకు అయితే చెప్పారు. అవన్నీ అందించాము. ఆ తర్వాత ఈ నవగ్రహాల ప్రతిష్టాపన కోసం కొంతమంది యజమానులు అయితే పేరు నమోదు చేయించుకున్నారు, కొన్ని జంటలు. సో వాళ్ళందరినీ కూర్చోబెట్టి పూజలు అయితే జరిపిస్తున్నారు. అందరూ నమస్కారం చేసుకోండి. చెప్పండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. మనసులో తల్లికి తండ్రికి గురువు గారికి నమస్కారం చేసుకోండి. అస్తోజ ప్రక్షాళ్య పాల్గొన మాసే అద్య విద్యాయాం శుభదితో. తర్వాత హోమం వెలిగించడం కోసం సూర్యకిరణాల నుంచి శక్తిని తీసుకొని నిప్పును తయారు చేశారండి. అది ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూడండి. భూతద్దాన్ని ఇప్పుడు ఆవాహన చేయడం జరుగుతుంది. ఓం సూర్యాయుధ దేవతాభ్యో నమః. ఏదే గంధాక్షత పుష్పదూపదీపోత్తరీయ ఆభరణాద్యలంకారాః సర్వోపచారాः. గంధం సమర్పయామి, హరిద్రాచూర్ణం సమర్పయామి, నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో
विष्णु प्रचोदयात् బాబులు లేడా పైన 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 ఒక్కసారి అది సౌండ్ చూసుకో ఓం అజ్ఞరణః పాతు కర్తికా నక్షత్రం దేవమింద్రియం విలాసాం విచక్షణం యస్య భాంతిరస్మయో యజ్ఞకేతవః ఓం సూర్యప్పన దేవతాభ్యో నమో నమః ఓం ఆసత్యేన రజసః వర్తమానో నివేశయన్నమృతం మధ్యం చ హిరణ్యయేన వనాపశ్యన్నో ఊర్ధ్వయంగమదస్పరిపశ్యంతో జ్యోతిరుత్తరం దేవం దేవత్ర సూర్యమగన్యజ్యోతిరుత్తమం వేద సందేవం వహంతి గోవింద పృథివీ అంతరిక్షగో సూర్య ఆత్మ జగదస్థస్తు తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చ అశ్వేన శరదశతం దేవేన శరదశతం మందామ శరదశతం మోదామ శరదశతం భవామ శరదశతం ప్రభవామ శరదశతమరోధా శివామ శరదశతం మోక్షం దృశేన ఏదే గంధాక్షర పుష్పలోపదేపోత్తరిగాభరణాభృంగార సర్వోపచారా ఎండెంత కొడుతుందో మనకు అర్థమైపోతుంది. ఏతే గంధాక్షర పుష్పలోపదేపోత్తరిగాభరణాభృంగార సర్వోపచారా ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ విష్ణుమావాహయామి. తడిపి తీసుకురండి గట్టిగా పెద్ద తాంబాలం కాదు పెద్ద తాంబాలం ఖాళీ చేస్తే దాంట్లో పెట్టుకోండి పళ్ళు దాంట్లో పెట్టి కనివి అందు లేరు సరిగా జుట్టు చప్పుడు
కళాశాల లోపలికి అనయాధ్యానవాహన తస్మే అరామనే పూర్వే రుద్రం యజ్ఞస్య దేవమృత్మికం ఓదారం ప్రదాదానం ఓం స్వస్తి యజుర్వేదద్వారం ఉపవిశ్యతి ప్రాణాయామ్యా పూర్వోక్తవిశిష్టాయామస్యాం జపగతో ఇదానం కల్పితా దక్షిణద్వారస్య సమీపం గత్వా దక్షిణే ఓం యమాయ నమః యమాయ సోమగో సరుత యమాయ దేవతా హవిః యమగో హయజ్ఞో వత్సత్యగ్నిదో ద్వారం కృతః ధర్మాధిపతయే నమో నమః తోరణో పరిః పక్షీశాయ నమః పౌరస్కంధమూలయోః ఇంద్రాయ నమః అగ్నిశండాయ నమః భుజండాయ నమః తత్ర కుంభయో క్రమేణ కుముదాయ నమః గోదాక్షాయ నమః ఇత్యావాక్యా ఆవాయుధస్తదేవ దక్షిణస్తద్వారతోరణద్వయకం వారాధదేవతాభ్యో నమో నమః స్తయోః అర్ఘ్యం సమర్పయామి సమర్పయామి కూర్చోవాలి పూజ వరకు అంతా కూర్చోండి మిగతా వాళ్ళు కూర్చోండి అమ్మ మీ అందరి ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ స్వాహా ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ స్వాహా ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ స్వాహా ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ స్వాహా ఓం నమోస్తు సర్పేభ్యో ఏకేన పృథివీ మనో పరిక్షయ వీరాభ్య సర్వేభ్యో స్వాహా ఓం నమోస్తు సర్పేభ్యో ఏకేన పృథివీ మనో పరిక్షయ వీరాభ్య సర్వే మనం ఇప్పటి వరకు అగ్గిముఖ ఆరాధన చేసుకొని ఆ అగ్నికి సంబంధించిన అటువంటి
చెక్కుతాడు, ఒకసారి స్నానం చేయకుండా చెక్కుతాడు, ఒకసారి స్నానం చేసి చెక్కుతారు, చెప్పులు వేసుకొని చెప్తారు. ఇలా తిప్పడం వల్ల ఆ విగ్రహానికి దోషం గురవుతుంది. ఇలాంటి దోషాలు తొలగిపోవడానికి పంచభూతాల నుంచి వచ్చినటువంటి, అలానే ఆవు పాలు కానీ, భూమి నుంచి వచ్చినటువంటి మట్టి కానీ, వీటన్నిటితో జలముతో, కుండతో, పంచభూతాల సాక్షిగా వేదోచ్చరణ మంత్ర చేత వాటికి అభిషేకాన్ని గావిస్తే వాటికి ఉన్నటువంటి దోషం తొలగిపోయి ప్రతిష్టను చేసుకునేగలిగేటువంటి శక్తి వాటికి అమర్చబడుతుంది. అందుకని అవి చేసుకుంటారు. అదేవిధంగా ఈరోజు సాయంకాలం మరలా 6 గంటలకు వాస్తు పర్యగ్నీకరణ. మరి ఇంత నూతనంగా మనం ఇదంతా నిర్మించుకున్నప్పుడు నర దృష్టి అనేటువంటిది పడుతుంది. దేవాలయం కావచ్చు, గృహానికి కావచ్చు, గ్రహానికి కావచ్చు. శల్య దోషము, వాస్తు దోషాలు అనేటివి ఉంటాయి. ఎంత పెద్ద నిర్మాణం చేసినా కూడా చిన్న వాస్తు దోషమైనా ఉంటుంది. ఎందుకంటే ఒక పిల్లర్లో ఒక సిమెంట్ కొంచెం ఎక్కువ కావచ్చు, ఇంకో పిల్లర్ తక్కువ కావచ్చు. ఇలా ఎన్నో వాస్తు దోషాలు మనకు కడగమన్నాడు కదా, ఏమైంది అన్నాడు మాట పల్సయ్యేరి అట్లా అంతే. ఇలా పూజలు చేశాక నవగ్రహాలను శుభ్రంగా కడిగి వడ్ల ధాన్యం పైన పడుకోబెట్టారు. ఇంకా సాయంత్రం పూజలు కూడా ఉన్నాయండి. ఆ తర్వాత మేము లంచ్ చేసి సేవకులందరం ఒక గ్రూప్ ఫోటో తీసుకొని ఒక్కసారి టెంపుల్ అంతా చుట్టూ ఎలా ఉందో చూపిద్దామని చిన్న క్లిప్ అయితే షూట్ చేశానండి. ఇక్కడ ముందు ఎదురుగా టెంట్ కనిపిస్తుంది కదండి, అక్కడైతే అన్నదానం జరిపించారు. ఇంకా ఈ టెంపుల్ ముందున్న ఫ్లాట్ ఖాళీగా ఉండడంతో అక్కడ భోజనాలు అవి ఏర్పాటు చేశారు. టెంపుల్ కూడా చక్కగా అలంకరించి, ఇంకా రేపటి రోజున సేవకు కూడా టెంపుల్ గోపురం పైన శిఖర ప్రతిష్టాపన కూడా ఉంది. ఇంకా టెంపుల్ ముందు ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉంది. ఇంకా ఈరోజు సేవ పూర్తవడంతో మేమైతే వెళ్ళిపోవడానికైతే బయటకు వచ్చేస్తున్నాము. ఏం చెప్తారు? జై శ్రీరామ్ అంటారా? శ్రీయాంజనేయ ఏమంటారా? శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అని. జై శ్రీరామ్, జై శ్రీరామ్ ఏమంటావు? ఏమనాలే ఏమంటావు చెప్పు. వస్తా ఏమంటావు? జై శ్రీరామ్ అంటావా, వస్తా అంటావా? అంటే నాకేం అట్లా అడుగుతున్నావా? జై శ్రీరామ్ అను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అడుగుడు అయితే కరెక్ట్ పద్ధతి.